హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. మనం ఇంతకుముందు ఏం రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసాం? లుకప్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసాం. ఈ లుకప్ రిలేషన్షిప్ అనేటువంటిది ఆ, మనం డిస్కస్ చేసినట్లుగా ఈ రిలేషన్షిప్ అనేటువంటిది రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన క్రియేట్ చేయబడుతుంది. రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయబడుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో కూడా సేమ్ లుకప్ రిలేషన్షిప్ లో ఎలాంటి స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అవే స్టెప్స్ ఇక్కడ ఫాలో అవుతాం. ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కూడా ఆ, రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన బిల్డ్ చేయబడుతుంది. బట్ లుకప్ రిలేషన్షిప్ అనేటువంటిది ఆ, చాలా ఆ, ఏంటంటే ఆ, అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేటువంటిది కాదు. అదే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ విషయానికి వచ్చినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్. దీన్ని తల్లిదండ్రుల రిలేషన్షిప్ తో పోల్చుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు రికార్డ్స్ మధ్యన ఈ రిలేషన్షిప్ ని బిల్డ్ చేసినప్పుడు ఒక రికార్డును అంటే పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేసినట్లయితే దాని యొక్క చైల్డ్ రికార్డు కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే పేరెంట్ ను రికార్డుని వదిలేసి చైల్డ్ రికార్డ్ అనేటువంటిది ఉండలేదు, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లుకప్ రిలేషన్షిప్ లో ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యామో అలాంటి స్టెప్స్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సేమ్ అక్కడ లుకప్ రిలేషన్షిప్ ఎలాగైతే రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన క్రియేట్ చేశామో ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని కూడా మనం రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన క్రియేట్ చేస్తాము. సో ఇది లుకప్ రిలేషన్షిప్ తో పోల్చినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎప్పుడైతే ఈ లుకప్ రిలేషన్షిప్ ని మనం క్రియేట్ చేయాలి అని అనుకుంటామో ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ లో ఎలాంటి రికార్డ్స్ అనేటువంటివి ఉండకూడదు. సో ఇది ఆబ్జెక్ట్ అనుకున్నట్లయితే ఆబ్జెక్ట్ లో ఏముంటాయి? రికార్డ్స్ ఉంటాయి కదా. ఆ రికార్డ్స్ అనేటువంటివి ఏమీ ఉండకూడదు. అదే మనం లుకప్ రిలేషన్షిప్ లో వచ్చినప్పుడు ఇలాంటి స్టెప్స్ ఫాలో అవ్వలేదు. అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేయబడినటువంటి రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా మనం లుకప్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేయగలిగాము. కానీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అని అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు ఈ చైల్డ్ రికార్డులో ఎలాంటి రికార్డ్స్ అనేటువంటివి ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేయగలము. ఒకవేళ పేరెంట్ రికార్డ్ కనుక డిలీట్ అయింది అనుకోండి, పేరెంట్ లో ఉన్నటువంటి రికార్డు పేరెంట్ లో ఉన్నటువంటి రికార్డుని మనం డిలీట్ చేసాము అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా చైల్డ్ లో ఉన్నటువంటి రికార్డు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఇది చాలా గుర్తుంచుకోండి. అదే మనం ఆ లుకప్ రిలేషన్షిప్ లో చూసినప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. అంటే అక్కడ మనం పేరెంట్ రికార్డుని క్రియేట్ చేసినప్పటికీ చైల్డ్ రికార్డ్ అనేటువంటిది డిలీట్ అవ్వలేదు. ఓన్లీ ఆ ఫీల్డ్ మాత్రమే ఎంపిటీ అయ్యింది. బట్ ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కి విషయానికి వచ్చేసరికి మనం ఒకవేళ పేరెంట్ రికార్డుని గనక మనం డిలీట్ చేసినట్లయితే ఏమవుతుంది? చైల్డ్ రికార్డ్ అనేటువంటిది డిలీట్ అవుతుంది, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. అందుకనే ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటారు. ఇది తల్లిదండ్రులు పిల్లల రిలేషన్షిప్ అనుకోవచ్చు. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఉండలేరు, అంత స్ట్రాంగ్ గా ఈ రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి ఆ, చెప్పడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆ, అదేంటంటే ఇప్పుడు సపోజ్ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఆబ్జెక్ట్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఇంకొకటి ఏంటి అని అంటే ఏంటి కంపెనీ. ఒకటి ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఇంకొకటి కంపెనీకి సంబంధించిన ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ లో ఏముంటాయి? రికార్డ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఎంప్లాయీస్ లో అనేటువంటి ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ఏంటి? భరత్, నివాస్, ధరణి, స్నేహ. సో ఇవి ఫుల్ నేమ్ రాయకుండా నేను ఫస్ట్ నేమ్ రాస్తున్నాను. భరత్, నివాస్, ధరణి, స్నేహ.
సో ఇక్కడ నేను ఏంటి అని అంటే ఒక 4 రికార్డ్స్ ని నేను ఎంప్లాయీస్ కాలంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. కంపెనీస్ వచ్చేసరికి ఒక 2 కంపెనీలు ఉన్నాయి అనుకుందాం. వీటిని ఇక్కడ మనం రికార్డ్ అంటాం సాఫ్ట్వేర్ లో. సో ఒకటి ఏంటి అంటే చరిత ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక కంపెనీ అనుకోండి. చరిత ప్రైవేట్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవి రెండు కూడా కంపెనీలు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే భరత్ అండ్ నివాస్, భరత్ అండ్ ధరణి, భరత్ అండ్ ధరణి వీళ్ళిద్దరూ ఏంటి అని అంటే చరిత కంపెనీలో వర్క్ చేస్తున్నారు. చరిత ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేయడం జరుగుతూ ఉంది. ఎవరు? ఈ భరత్ అండ్ ధరణి. అదే ఈ నివాస్ అండ్ స్నేహ వీళ్ళిద్దరూ ఏంటి అని అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు? బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే సపోజ్ ఇక్కడ మనం చూసేటువంటి స్టెప్స్ ఏంటంటే సేమ్ లుకప్ రిలేషన్షిప్ లో ఎలాంటి స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అవే స్టెప్స్ కూడా ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పేరెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏంటి? పేరెంట్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఇంతకుముందు చూసాం మనం పేరెంట్ ని ఎలా గుర్తుపడతాం ఎలా ఎక్కడైతే కౌంట్ ఎక్కువగా ఉంటుందో, అంటే సపోజ్ ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారా, కంపెనీలో సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారంటే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. ఏదైతే కౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో దానిని చైల్డ్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఎక్కువ వీటి యొక్క కౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో వాటిని చైల్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. వీటి యొక్క కౌంట్ తక్కువగా ఉంటుంది, కంపెనీలో మేనేజ్మెంట్ యొక్క కౌంట్ తక్కువగా ఉంటుంది కదా. సో కాబట్టి దీన్ని కంపెనీని ఏమంటారనంటే పేరెంట్ ఆబ్జెక్ట్ అంటారు. దీన్ని పేరెంట్ ఆబ్జెక్ట్ అనడం జరుగుతూ ఉంటుంది. దీన్ని చైల్డ్ ఆబ్జెక్ట్ అంటారు. సో లుకప్ రిలేషన్షిప్ ను మనం ఎక్కడ క్రియేట్ చేసాము? చైల్డ్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసాం. ఇక్కడ కూడా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని మనం ఎక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అని అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఈ ఎంప్లాయీస్ లోనే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ జరిగేటువంటిది ఏంటి? సపోజ్ ఇవి రెండు వేరు వేరు ఆబ్జెక్ట్స్. ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని కనుక మనం క్రియేట్ చేసినట్లయితే ఏంటి? ఇక్కడ రికార్డ్ సేమ్ లుకప్ రిలేషన్షిప్ లాగానే ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ఏమవుతాయి? ఈ బాలాజీ ఈ ధరణి రెండు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది రికార్డ్స్. ఇది ఒక పేజ్ నీట్ గా ఉంటుంది. ఇది ఒక రికార్డు పేజీ. దీంట్లో రెండు రికార్డ్స్ అంటే దీనికి పేరెంట్ రికార్డు ఉంటుంది, ఇక్కడ చైల్డ్ రికార్డు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే విధంగా బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా వర్క్ చేసేటువంటి వారు ఎవరు? ఒకటి నివాస్, రెండవది స్నేహ. సో వీళ్ళ రికార్డ్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ కంపెనీ ఉంటుంది కదా. సో ఇక్కడ కంపెనీ అనేటువంటిది ఈ రికార్డులో ఏంటి? ఒక ఫీల్డ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫీల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? చరిత అండ్ బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఒక ఆప్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. చరిత అండ్ బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ అని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఇక్కడ మనకు కనబడేటువంటి ఆ మార్పులండి. సో ఇక్కడ ఏంటి? ఎప్పుడైతే ఈ పేరెంట్ రికార్డుని డిలీట్ చేస్తామో ఈ పేరెంట్ రికార్డులో చైల్డ్ రికార్డ్స్ ఏమున్నాయి? ఆ ఎవరు? ఫస్ట్ వన్ భరత్ అండ్ ధరణి. సో ఈ భరత్ అండ్ ధరణిలో ఈ ఫీల్డ్ అనేటువంటిది ఎంపిటీ అవ్వడం కాకుండా లుకప్ రిలేషన్షిప్ లో ఎంపిటీ అయింది. బట్ ఇక్కడ మాత్రం డిలీట్ చేస్తే ఏమవుతుంది అని అంటే మొత్తం ఈ రికార్డ్సే డిలీట్ అవుతాయి. రైట్? ఈ భరత్ అనేటువంటి రికార్డు డిలీట్ అవుతుంది అండ్ ఈ ధరణి అనేటువంటి రికార్డు డిలీట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి మీరు ఒకవేళ ఇంతకు ముందు నేను క్రియేట్ చేసినటువంటి లుకప్ రిలేషన్షిప్ వీడియోని కనుక చూడనట్లయితే ఒకసారి దానిని చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో దాని తర్వాత ఇది వింటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేనేంటి ఎంప్లాయీస్ అనేటువంటిది ఏంటి? ఆబ్జెక్ట్. ఇది కంపెనీ అనేటువంటిది ఏంటి? ఆబ్జెక్ట్.
సో ఈ రెండు ఆబ్జెక్ట్ల మధ్యన మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇలా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని రెండు ఆబ్జెక్ట్ల మధ్యన క్రియేట్ చేయడం వల్ల ఈ ఆబ్జెక్ట్ లోని ఏముంటాయి? రికార్డ్స్ ఉంటాయి కదా. ఈ రికార్డ్ లో ఉన్నటువంటి డాటా ఈ రికార్డ్ లో ఉన్నటువంటి డాటా ఈ రికార్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రికార్డ్ లో ఉన్నటువంటి డాటా ఈ రికార్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలాగో వన్ బై వన్ మనం ప్రతి స్టెప్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంతసేపు ఏంటి కాన్సెప్ట్ చూసాం. సో ఈ కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఎంప్లాయీస్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్, కంపెనీ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్. సో సో ఎంప్లాయ్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్, కంపెనీ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్. ఈ ఎంప్లాయ్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో మనం ఏమేమి రికార్డ్స్ క్రియేట్ చేసాం? భరత్ అనేటువంటి రికార్డు క్రియేట్ చేసాం. ఇది ఒక రికార్డ్ అనుకోండి. అండ్ నివాస్ అనేటువంటిది ఒక రికార్డు. దీన్ని ఒక రికార్డుగా అనుకోవచ్చు. ధరణిని ఒక రికార్డు, అండ్ స్నేహాని కూడా ఒక రికార్డ్ అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం లుకప్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫీల్డ్ లో మనం వీళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే ఏంటి? చరిత ప్రైవేట్ లిమిటెడ్ ని సెలెక్ట్ చేసుకోగానే ఈ రికార్డ్ అనేటువంటిది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ చరిత ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో అదే విధంగా ఇంకెవరు చరితలో పనిచేసేది? ధరణి. సో ఈ ధరణి కూడా ఎప్పుడైతే మనం ఇక్కడ చరిత కంపెనీ ఆప్షన్ లో చరితను సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఈ రికార్డ్ ఆటోమేటిక్ గా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఈ పేరెంట్ రికార్డ్ లో ఫస్ట్ ఉంటుంది, చైల్డ్ రికార్డు వీటి కింద రావడం జరుగుతూ ఉంటుంది. ప్రాక్టికల్ గా చూద్దామండి. ఇది జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. సేమ్ ఇక్కడ అదే బాలాజీలో పనిచేసేటువంటి వాళ్ళు బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ ని సెలెక్ట్ చేసుకోగానే ఈ నివాస్ అనేటువంటి పర్సన్ ఇక్కడ రికార్డ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే విధంగా ఇంకెవరు పనిచేస్తున్నారు? స్నేహ బాలాజీలో పనిచేస్తుంది కాబట్టి తను కూడా ఇక్కడ కంపెనీని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు మనం చూద్దాం, ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ స్టూడెంట్ అండ్ ట్యూషన్ టీచర్ మధ్యన మనం ఏం రిలేషన్షిప్ ని క్రియేట్ చేసాం? లుకప్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మాత్రం మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు మనం ఎంప్లాయీ కంపెనీ అనేటువంటి ఆబ్జెక్టులు తీసుకొని మనం ఏంటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఆ ఈ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుందండి. ఎంప్లాయీ అనేటువంటి ఆబ్జెక్ట్ ని, కంపెనీ అనేటువంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయాలో మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం. సో ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఎంప్లాయీస్ అనేటువంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఏ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ ఎక్కడ క్లిక్ చేయాలండి? సెటప్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత బిల్డ్ లో ఉన్న క్రియేట్ లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది సెలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ మనకి క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. సో ప్లూరల్ ఎంప్లాయీస్. సో ఇక్కడ దీన్ని ప్లూరల్ గా తీసేసుకుందామండి. అండ్ ఇక్కడ చైల్డ్ రికార్డ్ నేమ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎంప్లాయీస్ ఎంప్లాయీ నేమ్ అని ఇక్కడ మనం ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటి రికార్డ్ నేమ్ అండి ఇది. సో ఈ రికార్డ్ నేమ్ కూడా ఇచ్చేసి ఏం చేద్దాం అని అంటే సేవ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ అయ్యింది. ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఇక్కడ వచ్చిందా? రాలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ట్యాబ్ క్రియేట్ చేయాలి. ట్యాబ్ క్రియేట్ చేయాలంటే సేమ్ సెటప్ బిల్డ్ లో ఉన్న క్రియేట్ లోకి వెళ్ళి ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఉంది ట్యాబ్? ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం న్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఎంప్లాయీ ఉంది కదా, ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్యాబ్ స్టైల్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్యాబ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఏంటి నెక్స్ట్ మీదనే క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మనకి తర్వాత వస్తాయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కూడా నెక్స్ట్ మీద సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇప్పుడు అక్కడ క్రియేట్ చేసినటువంటి ఆ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయాలి మనం? కంపెనీ అనేటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో దానికి కూడా సేమ్ ఇలాగే సెటప్ మీద క్లిక్ చేసి బిల్డ్లో ఉన్న క్రియేట్లో ఉన్న ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ దీని పేరేంటి? కంపెనీ. ఈ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి? కంపెనీ. సేమ్ ఇదే పేరు ప్లూరల్లో కూడా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి కంపెనీ నేమ్ అని ఉంచండి, సరిపోతుంది. అంటే రికార్డ్ నేమ్ అనేటువంటిది అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఈ రికార్డ్ నేమ్ అనేటువంటిది. సో నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది మనకు క్రియేట్ అయింది. కంపెనీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. కస్టమ్ ఆబ్జెక్ట్ అండి ఇది. సో దీన్ని ఇక్కడ కనబడుతుందా? మరి కనబడట్లేదు. ఇక్కడ రావాలంటే మనం ట్యాబ్ క్రియేట్ చేయాలి. దాని కొరకు సెటప్ మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్లో ఉన్న ట్యాబ్స్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేటువంటిది న్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుందండి. దీన్ని కంపెనీని సెలెక్ట్ చేసుకుని దీనికి ఒక స్టైల్ ఇవ్వాలి. ఎనీ స్టైల్ ఇవ్వండి. ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి కంపెనీ అనేటువంటి ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఈ రెండు ఏంటి, వీటిని ఏమనుకోవచ్చు? రికార్డ్స్ అనుకోవచ్చు. అంటే రెండు రికార్డ్స్ క్రియేట్ చేద్దాం. సో కంపెనీ నేమ్ ఏంటి? ఒకటి చరిత ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి రెండు కంపెనీలని మనం క్రియేట్ చేద్దాం. దేంట్లో? కంపెనీకి సంబంధించినటువంటి రికార్డులు. ఇక్కడికి వెళ్ళి ఒకటి ఏంటి? చరిత ప్రైవేట్ లిమిటెడ్ అని నేను ఓకే సేవ్ చేశాను. ఇది ఒక రికార్డ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తాను. న్యూ మీద క్లిక్ చేసి బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ అని, బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ దీని మీద క్లిక్ చేసి సేవ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు కంపెనీలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాను? రెండు రికార్డ్స్ అనేటువంటివి నేను క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, రెండు లిమిటెడ్, దీన్ని కూడా లిమిటెడ్ అని రాద్దామండి ఎడిట్ చేసేసి, ఎందుకంటే అన్నీ ఒక తిరిగా ఉంటే బాగుంటుంది. లిమిటెడ్ అని సేవ్ చేశాను. ఓకే, మనకి ఇప్పుడు రెండు ఆ, ఏంటివి రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయబడ్డాయి. మనం ఇంతకుముందే చూసాం ఏంటి, ఎప్పుడైతే రెండింటి మధ్యన ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని వేటి మధ్యన క్రియేట్ చేస్తున్నాము? ఎంప్లాయీస్ అండ్ కంపెనీ మధ్యన మనం క్రియేట్ చేస్తున్నాము. ఈ ఎంప్లాయీస్ అండ్ కంపెనీ మధ్యన మనం ఇంతకుముందే చెప్పాము, ఎప్పుడైతే చైల్డ్ ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ కనుక క్రియేట్ చేయబడి ఉన్నట్లయితే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని మనం క్రియేట్ చేయలేము. మనం ఆ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేయలేము. సరే చూద్దాం, ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకొని చూద్దాం. చూసి ఏంటంటే ఒక పేరు రాద్దాం, ఒక నేమ్ తీసుకుందామండి. ఆ, రాధిక అనే పేరు తీసుకుందాం. రాధిక అనే పేరు తీసుకుని నేను ఈ రికార్డుని సేవ్ చేశాను. సో ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ దీంట్లో ఎంప్లాయీస్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఒక రికార్డ్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేయబడి ఉన్నప్పుడు మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేయగలమో లేమో చూద్దాం. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఏంటి? అది కూడా ఒక డేటా టైప్. సో డేటా టైప్ అంటే ఫీల్డ్ ను క్రియేట్ చేసినట్టుగానే క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఏంటి, సెటప్ లోకి వెళ్ళి ఇది ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి
క్రియేట్లో ఉన్న ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎంప్లాయీస్లోకి ఇక్కడ ఎంప్లాయీలోకి వెళ్ళాల్సి ఉంటుందండి. ఎంప్లాయీలోకి వెళ్ళాం. సో ఫీల్డ్ ఇలాగే క్రియేట్ చేస్తారు కదా. సో ఇక్కడ న్యూ ఫీల్డ్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఆల్రెడీ ఇది దేంట్లో క్రియేట్ చేస్తున్నాను? ఎంప్లాయీస్. ఇప్పుడు వేటి మధ్యన మనం క్రియేట్ చేయాలి? కంపెనీ. కాబట్టి ఎంప్లాయీలో క్రియేట్ స్టార్ట్ చేసాం కాబట్టి కంపెనీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కంపెనీ అనేటువంటి ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఫీల్డ్ నేమ్ కూడా కంపెనీ అంటే కంపెనీయే. ఇవి అలాగే ఉంచండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి? కెనాట్ క్రియేట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. యూ కెనాట్ క్రియేట్ ఏ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అండ్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఇక్కడ ఏంటి? ఆల్రెడీ ఒక రికార్డు ఉంది. మనం చెప్పుకున్నటువంటి ప్రకారం ఏంటి? ఎలాంటి రికార్డ్స్ అనేటువంటివి చైల్డ్ ఆబ్జెక్ట్లో, ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఎంప్లాయీస్. కంపెనీ అనేటువంటిది పేరెంట్ ఆబ్జెక్ట్. చైల్డ్ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ రికార్డ్ ఉంది కాబట్టి నీవు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయలేవు అని చెప్తూ ఉంది. అందుకని మనం ఏం చేయాలి? ఈ రికార్డుని మనం ఇక్కడ డిలీట్ చేయాలండి. డిలీట్ చేసి మనం ఇప్పుడు ట్రై చేద్దాం. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు సేమ్ సెటప్లోకి వెళ్ళి ఫీల్డ్ క్రియేట్ చేసినట్టే కదా. క్రియేట్లో ఉన్న ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో న్యూ మీదకి వెళ్ళి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎంప్లాయీస్ అనేటువంటిది చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి పేరెంట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి పేరెంట్ ఆబ్జెక్ట్? కంపెనీ. మన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని వేటి మధ్యన క్రియేట్ చేస్తున్నాం? ఎంప్లాయీస్ అండ్ కంపెనీ మధ్యన కాబట్టి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఇక్కడ ఉందండి. సో కంపెనీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సేమ్ ఇంత ముందు లాగానే ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. ఇంతకుముందు క్రియేట్ చేయబడలేదు. ఎందుకు క్రియేట్ చేయబడలేదు అంటే మనం ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్ల మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి అనుకుంటామో, దీన్ని తీసేద్దామండి. మనం ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్ మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి అనుకుంటామో అప్పుడు ఏంటి? ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్లో ఎలాంటి రికార్డ్స్ ఉండకూడదు. ఇంతకుముందు ఏంటి? రాధిక అనే ఒక రికార్డ్ ఉంది. అందుకనే అది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేయలేకపోయాం. ఇది పేరెంట్ ఆబ్జెక్ట్ అండి. పేరెంట్ ఆబ్జెక్ట్. సో మన కండిషన్ ప్రకారం ఏంటి? ఆ, మనం ఒక రెండు ఆబ్జెక్ట్ల మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే చైల్డ్ ఆబ్జెక్ట్లో ఎలాంటి రికార్డ్స్ అంటే ఈ రికార్డ్స్లో ఏవి కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఏవి కూడా ఉండకూడదు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి? భరత్, నివాస్, ధరణి, స్నేహ అనేటువంటి వీటిని మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇవేంటి? ఇవన్నీ కూడా రికార్డ్స్ కదా. రికార్డ్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం.
ఎంప్లాయీస్లోకి వెళ్ళాను, న్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఎంప్లాయీ నేమ్ ఏంటి ఫస్ట్, భరత్. భరత్ మీద క్లిక్ చేస్తున్నాను, భరత్. అండ్ కంపెనీ వచ్చేసరికి ఏంటి అని అంటే, భరత్ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, చరిత ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ చూడండి, మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటి ఫీల్డ్ అనేటువంటిది మాండేటరీ అండి. ఇక్కడ రెడ్ మార్క్ ఎప్పుడైతే వచ్చిందో కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా నేను ఇప్పుడు సేవ్ చేయాలని ట్రై చేశాను. చూడండి ఇక్కడ మనకు సేవ్ అవ్వదు. దీన్ని కంపల్సరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, రెండు కంపెనీలు ఉన్నాయి కదా, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, చరిత ప్రైవేట్ లిమిటెడ్ భరత్. కాబట్టి దాన్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏంటి, చరిత ప్రైవేట్ లిమిటెడ్. రైట్, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేశాను. ఇక్కడ నేను ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి రికార్డులో నేను ఇది ఫిల్ చేశాను. అప్పుడు ఏమవుతుందనంటే, కంపెనీలో ఉన్నటువంటి చరిత ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ రికార్డు కింద ఈ రికార్డు వచ్చేస్తుందండి, న్యూ ఎంప్లాయీ. ఇక్కడ ఎంప్లాయీస్ అనేటువంటి వారు ఇక్కడ వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. రైట్. సో నేను ఇంకొక ఎంప్లాయీ రికార్డును కూడా నేను క్రియేట్ చేస్తాను. ఎవరు, నివాస్. దేంట్లో పనిచేస్తున్నాడు, బాలాజీ. నేను అది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. ఏంటి, నేమ్ వచ్చేసి నివాస్, ఎంప్లాయీ నేమ్ నివాస్. దేంట్లో వర్క్ చేస్తున్నాడు, నివాస్ బాలాజీలో వర్క్ చేస్తున్నాడు. నేను అది బాలాజీని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, సేవ్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఈ పేరెంట్ రికార్డు కింద ఈ ఎంప్లాయీస్ అనేటువంటి ఈ చైల్డ్ రికార్డ్ అనేటువంటి రావడం జరుగుతుంది. చూడండి, నివాస్ అనేటువంటి పర్సన్ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు ఉందా, లేదు. సో బట్ మనం ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఆబ్జెక్ట్ లో ఆటోమేటిక్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా క్రియేట్ చేద్దాం. ధరణి. సో ధరణి దేంట్లో, చరితలో పనిచేస్తుంది ధరణి. సో నెక్స్ట్ న్యూ మీద క్లిక్ చేసి ధరణిని క్లిక్ చేశాను, ధరణి. సో ధరణి దేంట్లో పనిచేస్తుంది, చరిత అనే ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను. చేసేగానే అప్పుడు ఇక్కడ నీకు ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది, ధరణి అని. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, చరితలో కదా. చూడండి, ఇంతకుముందు ఒకటే రికార్డు ఉండే, ఇంకో రికార్డు కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, చరిత ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ నేమ్ ఏంటి, చరిత ప్రైవేట్ లిమిటెడ్ లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు కదా, స్నేహ. స్నేహ దేంట్లో వర్క్ చేస్తుంది, బాలాజీ. సో అది మనం క్రియేట్ చేద్దాం, స్నేహ. ఏ కంపెనీలో వర్క్ చేస్తుంది, ఏ కంపెనీ అండి, బాలాజీ. సో చూద్దాం, బాలాజీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను. సేవ్ చేసుకొని ఎంటర్ చేయగానే ఇక్కడ రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ అయ్యబడ్డాయి. అంటే భరత్, నివాస్, ధరణి, స్నేహ అనేటువంటి రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ చేయబడ్డాయి. అదే కదా, భరత్, నివాస్, ధరణి, స్నేహ క్రియేట్ చేయబడ్డాయి. ఈ క్రియేట్ చేయబడ్డటువంటి దీంట్లో ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఏం జరిగింది అని అంటే, ఇక్కడ సపోజ్ చరితాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ రికార్డు, చైల్డ్ రికార్డ్ అనేటువంటిది వెళ్ళి ఈ పేరెంట్ రికార్డు కింద రావడం జరిగిందండి. అదే ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇదేంటి, ఫస్ట్ భరత్ గురించి చూస్తే, భరత్ అనేటువంటి ఈ రికార్డులో మనం ఎప్పుడైతే చరిత ప్రైవేట్ లిమిటెడ్ ని సెలెక్ట్ చేసుకున్నామో, చేసుకోగానే ఈ చరిత ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ భరత్ ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఈ చైల్డ్ రికార్డ్స్ అనేటువంటివి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సేమ్ అలాగే అన్ని అండి. నివాస్ బాలాజీని సెలెక్ట్ చేసుకోగానే బాలాజీ కింద రావడం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే చూడండి, నివాస్. ఈ నివాస్ ఏంటి, ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాడు, బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఆ కంపెనీకి తిను వెళ్ళిపోతాడండి. అంటే ఏ కంపెనీలో ఉన్న వాళ్ళు ఆ కంపెనీలోకి వెళ్ళిపోతున్నారు. బాలాజీలోకి వెళ్ళగానే నివాస్ ఇక్కడికి వెళ్ళేశారు. నెక్స్ట్ ధరణి. ధరణి కూడా సేమ్ అండి. ధరణి ఏం సెలెక్ట్ చేసుకుంది, చరిత ప్రైవేట్ లిమిటెడ్. సో చరిత ప్రైవేట్ లిమిటెడ్ లో ధరణి వచ్చేసింది. అంటే ఎప్పుడైతే మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేస్తామో
క్రియేట్ చేసినప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ కంపెనీ అనేటువంటి ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి రికార్డ్స్ ఉంటాయి కదా, ఈ రికార్డ్స్ అనేటువంటివి మనకేంటి, సపోజ్ ధరని తీసుకుంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏంటంటే, దీన్ని మనం ఎడిట్ అనేటువంటిది చేయలేమండి. ఎడిట్ చేయాలంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. మనం అప్కమింగ్ క్లాసెస్లో మనం చేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే దీనికి లాక్ సింబల్ చూపెడుతూ ఉంది. దీన్ని మనం ఎడిట్ చేయాలంటే మనం కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు అయితే ఏం చేంజెస్ జరిగాయో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎవరెవరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో అవి క్లియర్గా ఇక్కడ నీట్గా రావడం జరిగింది. రైట్. సో ఇప్పుడు చరిత ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేసేటువంటి వారు భరత్ ధరణి అయితే, ఇంకోటి ఏంటి, బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేసేటువంటి వారు స్నేహ అండ్ నివాస్. సో ఇప్పుడు మనం ఏంటి అని అంటే, మనం ఈ పేరెంట్ రికార్డ్, సపోజ్ ఇదేంటి బాలాజీకి సంబంధించినటువంటి పేరెంట్ రికార్డులో ఎవరెవరు ఉన్నారు, స్నేహ అండ్ నివాస్. స్నేహ నివాస్ ఇద్దరు ఉన్నారు కదా. సో స్నేహ అండ్ నివాస్ ఇద్దరు ఉన్నారు కదా, అక్కడ ఏం చేంజ్ జరుగుతుందో చూడండి. బాలాజీలోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేశాను. ఇక్కడ నేను పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేశాను. ఎంప్లాయీస్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏంటి, స్నేహ అండ్ నివాస్ ఇద్దరు కూడా డిలీట్ అయిపోయారు. రికార్డ్స్ ఉన్నాయా, లేవు చూడండి. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసినట్లయితే, ఒకవేళ మనం పేరెంట్ రికార్డ్ని గనక డిలీట్ చేస్తే, దీన్ని డిలీట్ చేస్తే ఈ చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, భరత్ అండ్ ధరణి. ఇప్పుడు మనం ఏంటి, ఇది కాదు కదా, మనం డిలీట్ చేసింది ఏంటి, ఇది బాలాజీ కదా. సో దీన్ని మనం డిలీట్ చేసాం. డిలీట్ చేయగానే దీని కింద ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటి, నివాస్, స్నేహ. ఈ రెండు రికార్డ్స్ నివాస్ ఏంటి, నివాస్, స్నేహ, ఈ రెండు రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోయాయి. అదే ఇక్కడ మనం చూసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, చరిత ప్రైవేట్ లిమిటెడ్లో ఎవరెవరు ఉన్నారు, భరత్ అండ్ ధరణి ఉన్నారు కదా, దీంట్లో కూడా నేను పేరెంట్ రికార్డ్ అంటే చరిత ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని రికార్డుని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేయగానే ఇక్కడ చూడండి, ఎంప్లాయీలో కూడా రికార్డ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేటువంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అని ఎందుకు అన్నాము అంటే, ఒకవేళ పేరెంట్ రికార్డుని కనుక డిలీట్ చేసినట్లయితే వాటి యొక్క చైల్డ్ రికార్డులు కూడా డిలీట్ అవుతాయి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఎలాంటి రికార్డ్స్, చైల్డ్ రికార్డ్స్ అనేటువంటివి ఉండకూడదు. ఇది కండిషన్ అండి. సో ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఏం చేంజెస్ జరిగాయో మీరు ప్రాక్టికల్ గా కూడా చూశారు. ఇంకా మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుందండి. దాని గురించి ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్ లో చూద్దాం. సో మీకు ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు లుకప్ రిలేషన్షిప్ ఏంటి, దీన్ని డిలీట్ చేద్దాం. సో మీరు ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అండ్ లుకప్ రిలేషన్షిప్ ని రెండింటిని పోల్చుతూ కంపేర్ చేస్తూ నేర్చుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ రిలేషన్షిప్ అనగానే వెరీ సింపుల్ అండి. రెండు ఆబ్జెక్టుల మధ్యన రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రెండు ఆబ్జెక్ట్ రిలేషన్షిప్, మాస్టర్ అంటే చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్. సేమ్ అన్ని స్టెప్స్ అలాగే ఉంటాయి. సో ఇది స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఇక్కడ జరిగేటువంటి మార్పులు ఏంటి అనేటువంటిది మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఇంకా ఫర్దర్గా మనం ఆ, ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి చాలా మ్, లోతుగా నేర్చుకుందాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను చెప్పేటువంటిది వెరీ బేసిక్ క్లాస్ అండి. సో ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎవరైనా కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే వారు స్కిప్ చేయడం బెటర్ అండి. వాళ్ళకి కొంచెం బోరింగ్గా ఉండొచ్చు. ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి నేను చెప్పేటువంటి క్లాస్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.